హాయ్ అండి. ఈ వీడియోలో మనం బ్రిటిష్ వారి పాలనా కాలంలో భారతదేశ విద్యారంగంలో సంస్కరణల కోసం ప్రవేశపెట్టిన వివిధ కమిటీల కమిషన్ల సిఫారసులు ఇక్కడ చూద్దాం. మనం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో కంపెనీ వ్యవహారాలను నియంత్రించటానికి బ్రిటన్ పార్లమెంట్ చేసిన చట్టాలను చార్టర్ చట్టాలని వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్రీస్తు శకం 1773లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా భారతదేశానికి వచ్చిన చార్లెస్ గ్రాంట్ భారతదేశ ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశ అభివృద్ధికి బ్రిటన్ పార్లమెంటుకు 2 సూచనలు చేశారు. ఎవరంటే చార్లెస్ గ్రాంట్ బ్రిటన్ పార్లమెంటుకు 2 సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి. రెండవది, భారతీయులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన. ఈ 2 సూచనలు చేయడం జరిగింది. చార్లెస్ గ్రాంట్ సూచనలను బ్రిటన్ పార్లమెంట్ ఈ చట్టంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. 1813 చార్టర్ చట్టంలో భారతదేశ విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమైన సూచనలు అవి ఇక్కడ చూద్దాం. భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత వహించాలి. రెండవది, క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మత వ్యాప్తి చేసుకోవటానికి కంపెనీ అనుమతి ఇవ్వాలి. మూడవది, భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ₹1,00,000 ఖర్చు చేయాలి. ఇవనేవి ముఖ్యమైన సూచనలు. నెక్స్ట్ 1813 చార్టర్ చట్టంలో భారతదేశంలో ఏ మాధ్యమంలో విద్యాబోధన చేయాలో ప్రస్తావించకపోవటం వల్ల చట్టంలోని సిఫారసులేవి అమలుకు నోచుకోలేదు. నెక్స్ట్ పాయింట్, 1813 చార్టర్ చట్టం ముగింపు సమయంలో భారతదేశ విద్యారంగంలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. 1813 చార్టర్ చట్టం ముగింపు సమయంలో భారతదేశ విద్యారంగంలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. నెక్స్ట్ 1834లో బ్రిటన్ పార్లమెంట్ అప్పటి భారతదేశ గవర్నర్ జనరల్కు న్యాయ సలహా కమిటీ సభ్యుడిగా ఉన్న లార్డ్ మెకాలేను భారతదేశ విద్యారంగంలో సంస్కరణలు చూపుతూ ఒక సమగ్ర నివేదికను అందించమని కోరింది. బ్రిటన్ పార్లమెంటు అప్పటి గవర్నర్ జనరల్కు న్యాయ సలహా కమిటీ సభ్యుడిగా ఉన్నది ఎవరంటే లార్డ్ మెకాలే. ఇతన్ని భారతదేశ విద్యారంగంలో సంస్కరణలు చూపుతూ ఒక సమగ్ర నివేదికను అందించమని కోరటం 1834లో కోరడం జరిగింది. నెక్స్ట్ క్రీస్తు శకం 1835లో లార్డ్ మెకాలే భారతదేశ విద్యారంగంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలనే సిఫారసుతో 1835 లార్డ్ మెకాలే నివేదిక పేరుతో 1835 లార్డ్ మెకాలే నివేదిక పేరుతో ఒక నివేదికను బ్రిటన్ పార్లమెంటుకు అందించారు. నెక్స్ట్ బ్రిటన్ పార్లమెంట్ లార్డ్ మెకాలే నివేదికను భారతదేశ విద్యారంగంలో అమలు చేయమని అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ను ఆదేశించింది. బ్రిటన్ పార్లమెంట్ లార్డ్ మెకాలే నివేదికను భారతదేశ విద్యారంగంలో అమలు చేయమని అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ను ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ మెకాలే నివేదిక ఫలితంగా విలియం బెంటింగ్ ఆదేశాల వల్ల భారతదేశంలో ఆంగ్ల మాధ్యమ విద్య ప్రారంభించబడింది. క్రీస్తు శకం 1844లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆంగ్ల మాధ్యమంలో విద్యని అభ్యసించిన వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 1844లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించిన వారికే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. హార్డింగ్ ఆదేశాల వల్ల మధ్య ఉన్నత వర్గాల పిల్లలంతా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలపై ఆసక్తి కనబరిచారు. పేద వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యారు. ఆ తర్వాత వచ్చింది వుడ్స్ డిస్పాచ్. దీని గురించి ఇక్కడ చూద్దాం. భారతదేశ విద్యారంగంలో వచ్చిన అనిశ్చితిని సరిచేయటానికి క్రీస్తు శకం 1854లో బ్రిటన్ పార్లమెంట్ అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బోర్డ్ ఆఫ్ చైర్మన్గా ఉన్న చార్లెస్
వుడ్ను భారతదేశ విద్యారంగంలో సంస్కరణలు చూపుతూ ఒక సమగ్ర నివేదికను అందించమని కోరింది. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ పేరుతో ఒక నివేదికను 1854లో బ్రిటన్ పార్లమెంటుకు అందించారు. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అనే పేరుతో 1854లో ఒక నివేదికను బ్రిటన్ పార్లమెంటుకు అందించడం జరిగింది. నెక్స్ట్ వుడ్స్ నివేదిక 1854. దీన్నే మనం వుడ్స్ డిస్పాచ్ అని, వుడ్స్ తాకీద్ అని కూడా మనము అంటాం. ప్రముఖ విద్యావేత్తలు వుడ్స్ నివేదికను భారతదేశ విద్యా రంగానికి మ్యాగ్నా కార్టా చట్టం లాంటిదని సూచించారు. ప్రముఖ విద్యావేత్తలు వుడ్స్ నివేదికను భారతదేశ విద్యా రంగానికి మ్యాగ్నా కార్టా చట్టం లాంటిదని సూచించడం జరిగింది. వుడ్స్ నివేదికలోని సిఫారసులు అవేంటో ఇక్కడ చూద్దాం. భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. భారతీయులలో బుద్ధి కుశలతను, నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో విద్యాబోధన చేయాలి. మూడవది, స్వదేశీ భాషల్లో పాఠ్యపుస్తకాల లభ్యత లేనందువల్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, అభిరుచి ఉన్న వారందరికీ ఆంగ్ల భాషలోనే విద్యాబోధన చేయాలి. ఆంగ్ల భాష పరిజ్ఞానం లేని వారికి స్థానిక భాషల్లో విద్యాబోధన చేయాలి. నెక్స్ట్ పాయింట్, ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేసి దానికి ఉన్నతాధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ అనే అధికారిని నియమించాలి. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేసి దానికి ఉన్నతాధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ అనే అధికారిని నియమించాలి. నెక్స్ట్, ప్రతి రాష్ట్ర కేంద్రంలో అవసరమైన చోట్ల విశ్వవిద్యాలయాలు నెలకొల్పి వాటి పరిధిలోని కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలను విశ్వవిద్యాలయాలకి అప్పగించాలి. విశ్వవిద్యాలయాలకి ఈ క్రింది విధులు నిర్దేశించాలి. ఫస్ట్ది, వాటి పరిధిలోని కళాశాలలను సందర్శించి నిర్వహణకు సూచనలు చేయటం. నెక్స్ట్ పాయింట్, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చూడటం. మూడవది, కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్స్ జారీ చేయటం. నెక్స్ట్ది, విద్యా వ్యవస్థలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల, విశ్వవిద్యాలయ అనే 5 స్థాయిలు ఏర్పరిచి నిర్వహించాలి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల, విశ్వవిద్యాలయ ఈ 5 స్థాయిలు ఏర్పరిచి నిర్వహించాలి. నెక్స్ట్ది, స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేయాలి. నెక్స్ట్ పాయింట్, బాలబాలికలకు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ అందించాలి. బాలబాలికలకు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ అందించాలి. నెక్స్ట్ది, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను నెలకొల్పి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే విద్యా సంస్థల్లో నియమించాలి. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను నెలకొల్పి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే విద్యా సంస్థల్లో నియమించాలి. నెక్స్ట్ది, ప్రైవేట్ యాజమాన్య స్కూల్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించాలి. ప్రైవేట్ యాజమాన్య స్కూల్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించాలి. నెక్స్ట్, వుడ్స్ నివేదికలో వెంటనే అమలులోకి వచ్చిన సిఫారసులు ఏంటో ఇక్కడ మనము చూద్దాం. ఫస్ట్ పాయింట్, రాష్ట్ర విద్యాశాఖను ఏర్పాటు చేసి దానికి ఉన్నతాధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించడం. నెక్స్ట్, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించబడింది. ఈ రాష్ట్ర విద్యాశాఖను ఏర్పాటు చేసి ఉన్నతాధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించడం. నెక్స్ట్, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించడం. నెక్స్ట్, 1857లో బొంబాయి, మద్రాస్, కోల్కతాలలో విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. 1857లో బొంబాయి, మద్రాస్, కలకత్తాలలో విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ నోట్ చూసుకుంటే, ప్రపంచంలోనే మొట్టమొదట మహిళలకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్స్ జారీ చేసే విధానం 1857లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ప్రపంచంలోనే మొట్టమొదట మహిళలకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్స్ జారీ చేసే విధానం
1777లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. నెక్స్ట్ కలకత్తా విశ్వవిద్యాలయం 1877లో చంద్రముఖి దాస్ అనే మహిళకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ను జారీ చేసింది. చంద్రముఖి దాస్ అనే మహిళకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ను జారీ చేయడం జరిగింది 1877లో కలకత్తా విశ్వవిద్యాలయం. విద్యా వ్యవస్థలో 5 స్థాయిలను ఏర్పరిచి నిర్వహించటం ప్రారంభమైంది. 5 స్థాయిలు అంటే ఇక్కడ తీసుకున్నాం కదా, చూసాం కదా, ఇక్కడ చూసాం. విద్యా వ్యవస్థలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల, విశ్వవిద్యాలయ 5 స్థాయిలను ఇక్కడ మనం గమనించాలి. వుడ్స్ తాకీదులోని సిఫారసులన్నీ పూర్తిగా అమలు కాకపోవటం వల్ల విద్యారంగంలో అనిశ్చితి నెలకొంది. ఈ తాకీదులోని వుడ్స్ డిస్పాచ్లోని సిఫారసులన్నీ పూర్తిగా అమలు కాకపోవటం వల్ల విద్యారంగంలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి అప్పుడు గవర్నర్ జనరల్గానున్న లార్డ్ రిప్పన్ భారతదేశ విద్యారంగంలో సంస్కరణలతో నివేదిక ఇవ్వమని 1882లో హంటర్ కమిషన్ను వేశారు. లార్డ్ రిప్పన్ 1882లో హంటర్ కమిషన్ను నివేదిక ఇవ్వమని హంటర్ కమిషన్ను వేయడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ హంటర్ కమిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.